యాపిల్ వాళ్ళు వాళ్ళ యాన్యువల్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ రాబో 5 సంవత్సరాల్లో 90% వాళ్ళ ఉత్పాదన సముద్ర తీరం నుంచి మేము పంపిద్దాం అనుకుంటున్నాము. అంటే విమానాల్లో పంపించే వస్తువులు సరుకులు మేము తగ్గించేసి 30% దాకా తగ్గించేసి అత్యధికం సముద్ర తీరం వెంబడి పంపిద్దాం అనుకుంటున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈ విధంగా ప్రపంచ దేశాల్లో అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచన చెయ్యాలి. ప్రకృతికి ఇవాళ మనం తీవ్రమైన అన్యాయం చేస్తున్నాం. ప్రకృతి ఏ విధంగా అలలాడుతున్నదో మనం చూడట్లేదు. ఇష్టం వచ్చిన చోట మనం చెట్లు నరికేస్తున్నాం, జంతువుల్ని సంహరిస్తున్నాం, విషవాయువుల్ని వదులుతున్నాం, సముద్రంలోకి ప్రవేశిస్తున్నాం, సముద్రంలో కలుషితాలు చేసేస్తున్నాం. ఏమండి, ఆకాశంలోకి రాకెట్స్ ఫైర్ చేసి ఆకాశాన్ని కూడా ఇవాళ కలుషితం చేస్తున్నాం. ఇవాళ చంద్రమండలంలో డిపాజిట్ అయిన వేస్ట్ కొన్ని 100 టన్నులు 1000 టన్నులు ఉందని చెప్తున్నారండి. మనకి అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్న వేస్ట్ మెటీరియల్ కొన్ని కోట్ల వరకు ఉంది అని చాలా మంది చెప్తున్నారండి. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలు మన G20లో ఇవన్నీ చాలా తీవ్రంగా తీసేయండి. భారతదేశం దానికి గొప్ప నేతృత్వాన్ని నిర్వహించిందండి. కాబట్టి ఇలాంటి మార్పులు వస్తున్నప్పుడు సహజంగా సముద్ర తీరం ఉన్న ఆంధ్రదేశం 970 కిలోమీటర్లు ఉన్న చోట మనం ఇంకొక 5-6 పోర్ట్లు మినిమం చక్కగా డెవలప్ చేసుకుని అక్కడ అన్ని కూడా వస్తు సామాగ్రి తయారు చేయడానికి కొన్ని 100 ఎకరాలు ఇండస్ట్రియల్ లేఅవుట్స్ తయారు చేసి కలుషితం కాకుండా పదార్థాలన్నీ కూడా మనం వెదజల్లే విధంగా ఏర్పాట్లు చేస్తే మనకి ఎలాంటి ఉత్పాదన పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి. మన దగ్గర అత్యద్భుతమైన తెలివితేటలు ఉన్న పిల్లలు ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఇవాళ ఉద్యోగ అన్వేషణలో అంతర్జాతీయంగా వెళ్ళిపోతున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది మిగలటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. పరిపాలన చేస్తున్న వాళ్ళు ఇవాళ నేను భోజనం చేశాను కదా సరిపోతుంది అనే ఆలోచన ప్రజలకు ఇవ్వకూడదండి. రేపు సంగతి ఏమిటి, ఎల్లుండి సంగతి ఏమిటి అనే దూరదృష్టితో మనం ఆలోచన చేయాలి. అలాంటి దూరదృష్టి రావాలి. అలాంటి ఆలోచనలు వస్తే ఆంధ్రదేశం కూడా ఇతర రాష్ట్రాలతో పాటు పోటీ పడుతుందండి. లేదా ఇవాళ మనం పోటీ పడే తీరు ఎవరికి కూడా సంతోషదాయకంగా లేదు. మనం పోటీ పడుతున్న విషయాలు కూడా అవి ఎవరిని కూడా సంతృప్తి పరిచే విధంగా లేవు. ఆ లోతుల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మనం ఉత్పాదన ఎలా పెంచాలి, ఉపాధి ఎలా పెంచాలి, పర్యావరణ పరిరక్షణ ఎలా చేయాలి, ఇంకా అత్యధికంగా ఏ విధంగా మనం అందరం కూడా టూరిస్ట్స్ని మన రాష్ట్రానికి తీసుకురావాలి, ఏ విధంగా ధర్మ పరిపాలన పెంచాలి, మన దగ్గర ఉన్న క్షేత్రాలను ఏ విధంగా కాపాడాలి, విద్యా అవకాశాలు ఇంకా ఎలా పెంచాలి, అభివృద్ధి పదంలోకి జనాభాను అంతర్నీ ఎలా తీసుకురాగలగాలి, ఇలాంటివన్నీ కూడా మనం చేయటానికి చాలా అవకాశం ఉందండి. అది ఆలోచన చేస్తూ ఆ విధంగా ప్రణాళికలు రచిస్తే తప్పకుండా ప్రభుత్వానికి, ప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా మంచి పేరు వస్తుంది. ఆ విధంగా చేయాలని నేను భావిస్తున్నాను. చివరిగా కొత్తగా మీలాగా ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, లేదంటే ఐఏఎస్ అయ్యి ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వదలుచుకున్నారు సలహా? వాళ్ళలో ఉండవలసినది మొట్టమొదటి లక్షణం క్రమశిక్షణ. ఏమండి, క్రమశిక్షణ ఉండాలండి ప్రతి వాడికి. ఒక క్రమశిక్షణతో ప్రవర్తించాలి. అధికారి అనేప్పటికీ వాడికి ఏమి కొమ్ములు రాలేదండి. యూపీఎస్సీ వాళ్ళు ఏదో నిర్ధారణ చేశారు, నీకు తెలివితేటలు ఉన్నాయి అబ్బాయి లేదా అమ్మాయి, మంచిదమ్మా, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి, దేశవాళీ పోటీలో నువ్వు బాగా నిలదొక్కున్నావు, నీకు మంచి ర్యాంక్ వచ్చింది అని ఐఏఎస్ ఐపీఎస్ ఏదో సర్వీస్ ఇచ్చారు. దానితో జీవితం అయిపోదు. అది ఆరంభం మాత్రమే. దాని తర్వాత ప్రతిరోజు కూడా మీ నడవడిక ఎలా ఉన్నది, మీ క్రమశిక్షణ ఎలా ఉన్నది, మీ చర్యలు అహంకారపూరితంగా ఉన్నాయా, వినమ్రత మీలో కనిపిస్తున్నదా, ఇది చాలా ముఖ్యం. మన దగ్గరికి మాట్లాడడానికో పని చేసుకోవడానికో ఎవరైనా వచ్చినప్పుడు వారు మనకంటే చిన్నవారు అనే దృష్టితో మనం ఎన్ని రోజులు చూస్తామో మనం ఎదగడానికి అవకాశాలు లేవు. వాళ్ళని మనం సమానంగా భావించాలి.
లేదా మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నారేమో అని ఊహించుకోవాలి. ఆ విధంగా ప్రవర్తిస్తూ మన నడవడికని కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటే, మన గతాన్ని మర్చిపోకుండా మనం ఎప్పుడైతే జీవిస్తే తప్పకుండా సమాజం, అందులో ప్రత్యేకంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో గొప్పగా ఆదరిస్తారు, గౌరవిస్తారు. తెలంగాణ ప్రాంతంలో నేను అనేక జిల్లాల్లో పనిచేశాను, ఇప్పటికి కూడా నాకు అనేక పరిచయాలు ఉన్నాయి. సరే ఆంధ్ర ప్రాంతం సరే, ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా మనకున్న మన పేరు, మనకున్న పలుకుబడి తప్పకుండా అందరూ ఆదరిస్తారు, గౌరవిస్తారు. అది మనకి ముఖ్యం. జీవితాంతం అది మిగిలిపోతుంది. జీవించేది మనం ఎన్ని సంవత్సరాలు ఎవరికి తెలియదు. కొంతమంది సర్వీస్లో చేరిన వాళ్ళ దురదృష్టవశాత్తు ఎక్కువ రోజులు పనిచేయకుండానే వాళ్ళు గతిస్తున్నారు. కొంతమంది రిటైర్మెంట్ అవ్వగానే గతిస్తారు, కొంతమంది 5 సంవత్సరాల తర్వాత గతిస్తారు. కాబట్టి గతించడం అది సామాన్యమే, జరగవలసిన పని. మనం మంచి కీర్తి సంపాదించాలి, నలుగురికి ఒక మంచి ఉదాహరణగా నిలబడాలి, నలుగురు మన చూసి స్ఫూర్తిని పొందాలి, ధైర్యంగా వీడు పనిచేశాడు అని ఒక పేరుతో పోవాలి. మనకి రాజకీయ ఆలోచనలు మన మనసులోనే ఉండాలి, కానీ అవి మన చర్యల ద్వారా ప్రకటితం అవ్వకూడదు. అన్ని పక్షాలు మనకు ఒకటే. ఆ సమదృష్టితో మన ఉద్యోగ నిర్వహణ చేయగలిగితే వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందండి. మీ ద్వారా వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ జయప్రకాష్ నారాయణ కానీ జేడి లక్ష్మణ్ కానీ వాళ్ళు ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్ అని తెలిసాను. వాళ్ళు రాజకీయాల్లో వచ్చారు కానీ పాపం వాళ్ళు సక్సెస్ అవ్వలేదు సార్. అంటే అసలు ఏంటి మన ప్రజలు ఏంటి సార్? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. అంటే మనకి కొన్ని విషయాలు ఎప్పటికీ అంతు పట్టవండి, అదే ఆశ్చర్యం, మనం ఎక్కడ వివరించలేము. అంటే ఒకటి మాత్రం నిజం, మనం రాజకీయ పార్టీలు ఇప్పటికే నెలకొల్పారు, ఆ పార్టీల్లోనే మనుగడ కొంతవరకు ఉంటుంది. కానీ కొత్తగా నేను ఒక పంథా ప్రకారంగా వెళ్తాను, ఒక పార్టీని నేను నిర్మాణం చేస్తాను అంటే అది చాలా సాహసోపేతమైన చర్యగా ఇవాళ కనిపిస్తున్నది. పెద్ద ఆఫీసర్లు అండి, ఇద్దరు కూడా చాలా ఫేమస్ ఆఫీసర్లు. అంటే ఆ రూల్స్ వరకు, వాళ్ళ కార్యాలయం వరకు, వాళ్ళ నడవడిక మచ్చ లేకుండా ఉండడం, అలా పెట్టుకున్నారంటే మంచి పేరు వస్తుంది. కానీ పార్టీ అనేటప్పటికీ కొన్ని వందల మందితో లెక్క, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆశతో చేరుతారు. వాళ్ళ ఆలోచనలు ఏమిటో మనకి చెప్పరు. అందరూ సమాజ సేవ చేయడానికి వస్తాను, మీ వెనకాలే ఉంటానని చెప్తారు. తర్వాత వాళ్ళకి ఎంతవరకు సమాజ సేవ చేయాలి అన్నది మనకి తెలియదు. వాళ్ళని అక్కడ ఉంచాలి అంటే ధనం కావాలి, వాళ్ళని గెలిపించాలంటే ధనం కావాలి. అందుకే చాలాసార్లు నేను వింటుంటాను, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చెప్తుంటారు, ఆయన మాకంటే సీనియరు, చాలా ఆదర్శాలతో వ్యవహరించేవారు ఆయన సర్వీస్లో కూడా. ఆయన కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు ఏమంటే, ప్రజల్లో మార్పు రానంత వరకు మనకి ప్రజాప్రతినిధుల్లో మార్పు రాదని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. మరి ప్రజల్లో మార్పు ఎలా వస్తుంది? అది మరి అది అంత చిక్కని అంశం. ఆధ్యాత్మికతతో వస్తుందా, లేదా వాళ్ళ జీవితాలకి ఏమైనా అభద్రతా భావం వస్తే మార్పు వస్తుందా ఏమిటి? లేదా సంతృప్తి అందరూ పొందగలిగితే, అందరూ కోటీశ్వరులు లేకపోతే మార్పు వస్తుందా? ఇది చాలా గమ్మత్తైన ప్రశ్న అండి. చిదంబర రహస్యం తెలియదు. ఎందుకంటే కొంతమంది చాలా పరిమితమైన వనరులతో జీవిస్తారండి, వాళ్ళకి సొంత ఇల్లు కూడా ఉండదు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అసౌకర్యంగా భావించరు. కొంతమంది ఇప్పటికి కూడా బస్సుల్లో వెళ్ళిపోతుంటారు, నడిచి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ కాలనీలో కానీ పక్క కాలనీలో కానీ పని ఉంటే, నాకు తెలిసి ఒక హైకోర్టు జడ్జి గారు ఆయన నడిచెళ్ళి దుకాణంకి వెళ్ళి సామాను కొనుక్కొచ్చేస్తుంటారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆయన వాళ్ళు నడిచి వెళ్ళిపోయి వచ్చేస్తుంటారు. అదేదో నేను చాలా ఘనమైన పని చేస్తున్నాను అనుకోలేను, ఆయన జీవన శైలి అది. కాబట్టి ఆ రకమైన నిరాడంబర శైలి అందరికీ రావాలి. మరి దాన్ని మనం విద్యా వ్యవస్థ ద్వారా నేర్పించాలి, పెద్దలందరం నేర్పించాలి. మన చుట్టూతో ఉన్న మాధ్యమాలన్నీ కూడా ఆ విధంగా తయారవ్వాలి. ఇవాళ ఏ ఛానల్లో కూడా నైతికతని పెంపొందించే కార్యక్రమాలకి సంఖ్య పెరగట్లేదు. వాళ్ళందరికీ ఏదో సినిమా కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, డాన్సులు, పాటలు, ఈ అడ్వర్టైజ్మెంట్లు వీటి మీదే పెడుతున్నారు. కానీ ఇవాళ తెలుగులో ఉన్న ఛానల్స్ అందరూ కూడా మనం కనీసం 10% సమయాన్ని నైతికతను పెంచడానికి, నిరాడంబరత పెరగడానికి మనం చర్యలు తీసుకుందాం అని మరి వాళ్ళెవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. సో ఇది అందరూ సమిష్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధ్యం అండి. My love for nutritious food choices, healthy lifestyles, and helping people cultivate these changes in their daily lives motivates me. I have explored a few options, but Sun Institute is the obvious choice for my journey.
Sun International, Hyderabad, Visakhapatnam.